అంటే చాలామంది దర్గా గంధ మహోత్సవానికి ముందు రకరకాలుగా కామెంట్స్ అయితే పెడుతూ వచ్చారు. అయితే ఫైనల్‌గా మళ్ళీ ఏదైతే గత సంవత్సరం జనాభా ఉందో దానికంటే ఎక్కువే వచ్చారు గానీ వాటన్నిటిని కూడా భక్తులు పట్టించుకోలేదు. సో, దీని మీద మీరేం చెప్తారు? 2 మాటలు. ఒకటేనండి. హిందువులు చూడండి సోదరిమణి. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? ఖమ్మం నుంచి వచ్చాం. ఖమ్మం నుంచి వచ్చినారు. నేను ఒకటే చెప్తున్నా. మనకు కులం, మతం అనేది మనం పెట్టుకుంది. అన్ని ఆత్మలకు పరమాత్ముడు ఒక్కడే. మా శరీరానికే రూపం ఉండేది. నేను చెప్తాను రండమ్మ. నేను చెప్తాను జై శ్రీరామ్ అని నేను చెప్తాను. శ్రీరాముడు ఎవడు? మర్యాద పురుషోత్తముడు. ప్రళయం దాకా తల్లిదండ్రులను ఏ విధంగా గౌరవించాలా, భార్యతో ఏ విధంగా ఇది చేయాలా, అదేవిధంగా రామరాజ్యం అంటే రామరాజ్యంలో కుక్క కూడా ఆకలితో ఉండదు. రామరాజ్యంలో ఇళ్లకు తలుపులు వేయరు. మహిళలకు పూర్తి రక్షణ. తప్పు చేసేవాడే ఉన్నాడు. దాన్ని రామరాజ్యం అంటారు. శ్రీరామచంద్రుడు కేవలం హిందువులకే కాదు, వాళ్ళ పేటెంట్ కాదు. శ్రీరామచంద్రుడు సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆరాధించదగ్గ వ్యక్తి అతను. అదేవిధంగా ఎవరైతే మన పరమశివుడు దేవాది దేవుడు అంటారు. శివుడికి దేవాది దేవుడు అంటారు. రాక్షసులకు అదేవిధంగా దేవుళ్ళకు యుద్ధం జరిగినప్పుడు రాక్షసుల వైపు అమృతము, అదేవిధంగా దేవుళ్ళ వైపు విషం వచ్చినప్పుడు ఆ విషాన్ని అతను తాగేసి రాక్షసులను సంహరించి అమృతాన్ని దేవుళ్ళకి ఇచ్చినాడు. కాబట్టి అతనికి దేవుళ్ళకు దేవుడు దేవాది దేవుడు అంటారు. పరమశివుడు కూడా తపస్సు చేస్తాడు. అతను తపస్సు ఎవరికి చేస్తాడు? ఏకేశ్వరుడికి చేస్తాడు. ఆ ఏకేశ్వరుడినే మనం అందరం వాళ్ళ బిడ్డలమే. మేము అల్లా అంటున్నాం, వాళ్ళు దేవుడు అంటున్నారు. శివుడికి భోలాశంకరుడు అంటారు. నీలకంఠేశ్వరుడు అంటారు. అదేవిధంగా మనకు ఆది దేవుడు ఎవరు? హిందువుల ఆది దేవుడు ఎవరు? గణపతి పేరు ఎత్తకుండా పూజ చేస్తే ఆ పూజ పూర్తి కాదు. అదేవిధంగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆచారాల్లో ఉంటారు. కానీ అందరు కూడా కోరుకునేది ఏంది? అందరూ బాగుండాలని. ఈరోజు హిందూ సమాజంలో గాలి దేవుడు, సూర్యదేవుడు, భూదేవి రకరకాలుగా చెప్తారు కదా. నిజంగా ఆ దేవుళ్లకు మాకు హిందువులే ఉండాలా, వేరే కులస్తులు ఉండకూడదు అనుకుంటే 10 నిమిషాలు సూర్యుడు ముస్లింల మీద టెంపరేచర్ పెంచేసాడు అనుకోండి, మేమందరం చచ్చిపోతాం. లేదా గాలి దేవుడు 10 నిమిషాలు ముస్లింలకు నేను గాలి ఇవ్వాలంటే మేమందరం చచ్చిపోతాం. ఇవన్నీ ఏంటంటే పొట్టలు పెంచుకోవడానికి మా బోటి వాళ్ళు, సాధులు, సంతులు ఏంటంటే రెచ్చగొట్టారనుకోండి జనాలు డిస్టర్బ్ అవుతారని. అలాంటిది ఏమి ఉండదండి. ఈ భూతల్లి నన్ను మోస్తుంది, వాళ్ళని మోస్తుంది. చచ్చిపోయిన తర్వాత ఈ మట్టిలో మమ్మల్ని అందరినీ కూడా కలుపుకుంటుంది. ఈ దేవుళ్ళకు లేని వివక్షత ప్రజలకు ఎందుకండి? దేవుళ్ళకు లేని వివక్షత ప్రజలకు ఎందుకు? చెప్పేవాళ్ళు చెప్తుంటారు, వచ్చేవాళ్ళు వస్తుంటారు. సరేనా? అందరూ బాగుండాలా, అందులో మేము ఉండాలా. నా రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలా. నా దేశం ప్రపంచంలో ఉన్నతమైన స్థానంలో ఉండాలా. అది ఒక్కటి ప్రతి భారతీయుడు కానీ కోరుకుంటే భారతదేశంలో ఆకలి ఉండదు, భారతదేశంలో నిరుద్యోగులు ఉండరు, భారతదేశంలో కష్టాలు ఉండవు, భారతదేశంలో స్త్రీలకు గౌరవం ఉంటుంది. ఈరోజు స్త్రీలను గౌరవిస్తున్నాం అని చెప్పి ఈ రాజకీయ నాయకులు చెప్పుకుంటున్నారు. రామరాజ్యంలో కేవలం సీతాదేవిని రావణాసురుడు అపహరించినాడు కాబట్టి స్వర్ణలంకను సర్వనాశనం చేసేశారు. ఈరోజు ప్రతిరోజు కులము లేదు, మతం లేదు, వయసుతో నిమిత్తం లేకుండా 5 సంవత్సరాల చిన్నారి కాడి నుంచి 100 సంవత్సరాల ముస్లిం ఆమె దాకా మానభంగాలు, హెరాస్మెంట్లు మహిళల మీద జరుగుతున్నాయి. దాని మీద చర్యలు తీసుకోకుండా కులాల మతాల మీద చిచ్చు పెడితే ఏమొస్తుందండి? ఈ దేశాన్ని ముందుకు తీసుకొని వెళ్ళండి. గోవును గౌరవించినట్లు స్త్రీలను ఏం చెప్తారక్క? మరి సమీ గారు చెప్పినటువంటి మాట చాలా బాగా చెప్పారు సార్. అయితే ఎందుకంటే చాలా మందికి ముస్లిమ్స్కి స్వార్థం ఉంటుంది అది అన్నారు, కానీ లేదు సార్ చాలా బాగా చెప్పారు. హిందూస్ గురించి కానీ ముస్లిమ్స్ గురించి చాలా అంటే చాలా బాగా చెప్పారు. అంటే ఇంత జ్ఞానం అందరికీ ఉండట్లేదు. సో మాకైతే నచ్చింది. బాగుంటుంది. అందరం కలిసిమెలిసి ఉంటేనే బాగుంటుంది. మన దేశమైనా మన ఇండియా అయినా నెంబర్ 1గా ఉండాలంటే అందరూ ఐక్యమత్యంగా ఉండాలి. ఏమంటారు అక్క? మీరేమంటారు? అంతే కరెక్ట్ అక్క. మీరు బాగా చెప్పారు. రైట్ అక్క. మీరంతా ఏ రొట్టె వదిలేరు ఇప్పుడు? ఖమ్మం నుండి వచ్చాము. ఫస్ట్ టైం వచ్చాను, తను 3వ సారి వచ్చింది. అంటే తను చెప్పడం వల్లనే మేము వచ్చాము. మా ఫ్రెండ్ అంటే మేము కూడా నమ్మకంతో వచ్చాము. మేమైతే నా బిడ్డకి జాబ్ కావాలి, మా ఆయనకి ఆరోగ్యం కావాలని వచ్చాము. అంటే మరి అల్లా దేవుడి మీద నమ్మకం ఉంటేనేగా మేము అంత చూస్తున్నారక్క. తను